ఈ బంధనములతోనే పిలాతు యొద్దకు తీసుకొని వెళ్ళి విచారింపుడు. Pero solo tenía aro. శ్రీ 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 పిలాతు మహారాజు గారు ఏం చేయుచున్నారహో? మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించాల్సిన బాధ్యత మన హేరోదు రాజప్రభుది. కానీ వారు తపోస్థానము చేయి యోహాను తలదయించాక మరి ఏ తీర్పు చేయటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్ని తీర్పు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. నిందితుడైన యేసుని గురించి మేము విని ఉన్నాము. ఇతని గురించి ప్రధానాచార్యులైన కైపాచార్యులు వారు చేసిన తీర్పును కూడా విని ఉన్నాము. కానీ మేము తీర్పు ఇవ్వ ముందు ఇతనిపై గల నేరములేంటో స్వయంగా పరిశీలించాలి కనుక ఆ నేరములేంటో ప్రవేశపెట్టవలసిందిగా ప్రధానాచార్యులను కోరుచున్నాను. ఏ నేరంపై మీరు ఇతను తీసుకొని వచ్చి ఉన్నారు? ఇతడు నేరము చేయని వాడు కానిచో ఇతనిని తీసుకొని వచ్చడి వారమే కాదు. ఇతడు నేరము చేయని వాడు కానిచో మీ దగ్గరకు తీసుకొని వచ్చడి వారమే కాదు. ఇతడు తిరుగుబాటు లేవదీయుతూ చక్రవర్తికి పన్ను కట్టవద్దని చెప్పుతున్నాడు. స్వయముగా మేము వింటిమి. రాళ్ళు విసిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాడు. అలాగైనా ఇతరుని మీరే తీసుకుని వెళ్ళి మీ చట్టానుసారంగా విచారింపుడు. ఎవరికి మరణదండ వేయుటకు మాకు అధికారం లేదు కదా. బోధకుడా, వీరు నీపై చేస్తున్న ఉపయోగాలనే వాస్తవమేనా? నీవు యూదుల రాజువా? నీ రాజ్యస్థాపన చేయనున్నావా? బోధకుడా, నీ మౌనం మమ్మల్ని నిస్సహాయం చేస్తుంది. నీవు మాట్లాడినదే మేము చేయదన్న సహాయం ఏమి లేదు. మాట్లాడు. నీవే స్వయముగా అనుచున్నావా, లేక వేరెవరైనా నీతో నా గురించి చెప్పితిరా? నేను యూదును అనుకుంటున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను స్వయంగా నా చేతికి అప్పగించుతున్నారు. నువ్వేమి చేస్తువి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనచో నేను యూదుల సమావేశపు మందిరములలోనూ యూదుల చేతులు పడకుండా నా అనుచరులు నా పక్షాన పోరాడని వారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అట్లయినా నీవు రాజువా? నేను రాజునని నీవే అనుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే నేను ఈ లోకమునకు వచ్చి తిని.
సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు. సత్యమనగానేమి? బోధకుడా, వింటున్నావు కదా వెళ్ళాలని? చెప్పు. వారి నీపై చెబుతున్న అభియోగాలని, అబద్ధాలని, అక్కసుతకుడని అల్లరని, నిజమెరిగిన నిందలని చెప్పు. మేము నిన్ను పరీక్షిస్తున్నామా, లేక నీ మౌనంతో నీవే మేము పరీక్షిస్తున్నావా? ఎంత తలచినా విచారించినా ఈ దీనిని యందు మాకు ఏ దోషము కనిపించడం లేదు. మాకే కాదు, హేరోదు రాజులో సైతము ఏ దోషము కనిపించగానే తిరిగి మా యొద్దకు పంపించారని ఇప్పుడు అర్థమవుతున్నది. అయినా ఇతను పలికిన మాటలలో దోషము ఉన్నట్లు మీరందరూ కలవరపరుచున్నారు కనుక ఇతనికి కొరడా శిక్ష విధిస్తున్నాను. కొరడా శిక్షణ. కూడా నీకు శుభమగుగాక. బోధకుడా నీకు శుభమగుగాక. నజరేయుడగు యేసు నజరేయుడగు యేసు నీ మొహము మీద ఉమ్మి వేసినది ఎవరు చెప్పుము. వెళ్ళబడి